తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూడలేక కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. జగన్ ఎక్కడకు వెళ్లినా సముద్రంలా జన ప్రవాహం వస్తోందని అన్నారు. జూన్ 18వ తేదీన జగన్ కాన్వాయ్ ముందు అభిమాని చనిపోయారంటూ ఎస్పీ చెప్పారని, జూన్ 22వ తేదీ నాటికి ఎస్పీ చేత అబద్దం చెప్పించారని ధ్వజమెత్తారు. ఒకవేళ అది నిజమే అయితే డ్రైవర్పై కేసు పెడతారు, కానీ జగన్ పై ఎలా కేసు పెడతారని మండిపడ్డారు. అహ్మదాబాద్ లో ఫ్లైట్ కుప్పకూలిన ఘటనపై కేంద్ర మంత్రి రామ్మోహన్ పై ఎందుకు కేసు పెట్టలేదని, సింహాచలం గోడ కూలిన ఘటనలో హోంమంత్రిపై ఎందుకు కేసు నమోదు చేయలేదంటూ ఆమె దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారు యువతకు చేసిన మోసాన్ని, నిరుద్యోగులకు చేసిన మోసాన్ని ఎండగడుతూ ప్రతి కలెక్టరేట్ వద్ద కూడా యువత భారీ ఎత్తున ఈ రోజు ధర్నా చేస్తూ కలెక్టర్లకి మెమరాండం ఇవ్వబోతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో మొదటిదిగా ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కూడా సంవత్సరం అవుతున్న ఒక్కరికి కూడా ఈ రోజు ఉద్యోగం ఇవ్వలేదు. ఈ రాష్ట్రంలో 1,60,00,000 ఇళ్లున్నాయి. మరి ఆ ఇళ్లలో ఉన్న నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు ఉద్యోగం ఇవ్వలేదు. అలాగే చంద్రబాబు నాయుడు మొదటి సంతకం చేసిన డిఎస్సిలో ఇప్పటి వరకు ఒక టీచర్ ని కూడా భర్తీ చేయలేదు. లోకేష్ గారేమో జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పాడు. ఇప్పుడు జూన్ వచ్చింది. అంటే క్యాలెండర్ లో సంవత్సరం మారుతుంది తప్ప లోకేష్ గారు ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ అయితే రాలేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు తాము అధికారంలో వచ్చిన తర్వాత ఆయన తన ప్లీనరీలో చెప్పారనుకుంటా, ప్రతి నియోజకవర్గంలో 500 మందికి యువత అంటే మహిళ గాని మగవాడు గాని నిరుద్యోగులకి 10 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తాం, స్వయం ఉపాధి పెట్టుకోవచ్చు అని చెప్పారు. ఇప్పటికీ కూడా ఒక్కరికి కూడా ఇవ్వలేదన్నది నిజం. సో ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల్ని అలాగే విద్యార్థుల్ని మోసం చేస్తూ వాళ్ళు మాత్రం ఈరోజు అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండి ఓటేసిన నిరుద్యోగులు, విద్యార్థులు ఉద్యోగాలు లేక, నిరుద్యోగ భృతి లేక, కాలేజీలకు వెళ్లే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా, అమ్మఒడి వేసే వాళ్ళకేమో అమ్మఒడి సక్రమంగా రాకుండా ఏ విధంగా కష్టపడుతున్నారో మనం చూస్తున్నాం. కానీ పక్క రాష్ట్రం హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు నాయుడుకేమో సీఎం జాబు, పక్క రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ కేమో డిప్యూటీ సీఎం జాబు, పక్క రాష్ట్రంలో ఉన్న లోకేష్ కేమో మంత్రి జాబు. ఇంతేకాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు కొడుకుని ఈరోజు సీఎం చేయడానికి ఎంత తపన పడుతున్నాడో మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇప్పించుకొని ఈరోజు మంత్రిని చేసుకోవడానికి ఎంత తపన పడుతున్నాడో మనం చేస్తున్నాం. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు మనం మాట ఇచ్చాం, అది నెరవేర్చాలన్న తపన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ కి, పవన్ కళ్యాణ్ కి లేకపోవడం అనేది చాలా బాధాకరమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎన్నికల ముందేమో బాబు షూరిటీ, జాబ్ గ్యారంటీ అన్నారు. ఇంటింటికి వెళ్లి బాండ్లను పంచారు. ఈరోజు సూటిగా అడుగుతున్నాను, ఇంటింటికి వెళ్లి బాండ్లు పంచిన తెలుగుదేశం పార్టీ జేమ్స్ బాండ్లు అందరూ ఎక్కడికి పోయారు? ఈరోజు విద్యార్థులు అడుగుతున్నారు, నిరుద్యోగులు అడుగుతున్నారు, వాళ్ళకి రావాల్సినవి రావట్లేదని. మరి ఎక్కడున్నారు? సమాధానం చెప్పడానికి బయటకు రండి అని నేను అడుగుతున్నాను. ఎలక్షన్స్ ముందేమో పవర్ స్టార్ లాగా ఊగిపోతూ ఎన్ని మాటలు మాట్లాడతాడు పవన్ కళ్యాణ్. అదే పవర్ లోకి వచ్చాక ఫ్లవర్లు యూత్లు చెవుల్లో పెడుతున్నాడు. ఎలక్షన్స్ ముందరేమో గబ్బర్ సింగ్ లాగా డైలాగులు చెప్తాడు. ఇప్పుడు ఎక్కడయ్యా మీరు చెప్పిన యువతకి ప్రామిస్లు చేయట్లేదు అంటే రబ్బర్ లాగా మెలికలు తిరుగుతాడు. ఈ రోజు యువత ఎదుగుతున్నారు. మొన్ననే మీరు చూశారు, డిప్యూటీ సీఎం కనపడటం లేదు అని ఫ్లెక్సీలతో చాలా మంది తిరుగుతున్నారు. ఎక్కడయ్యా మీరు యువతకి ఉద్యోగ అవకాశాలు దొరకట్లేదు అంటే నేను హరహర మల్లు డబ్బింగ్ బిజీలో ఉన్నాను అంటాడు. మరి 10 లక్షలు ఒక నిరుద్యోగికి ఇస్తాం స్వయం ఉపాధికి, ఎక్కడయ్యా మీరు అని వాళ్ళ పార్టీ వాళ్ళని అడిగితే ఆయన ఓజీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు అంటారు. ఇంకొకరు వెళ్ళి నిరుద్యోగ భృతి అన్న ఇవ్వండి అయ్యా, ఉద్యోగం ఇచ్చే లోపల 3,000, ఇప్పటికే 13 నెలలు అంటే 13 × 3,000 బాకీ ప్రతి కుటుంబంలో ఉన్న నిరుద్యోగికి అంటే ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో చాలా బిజీ, మా ఫోన్ కే అందటం లేదని జనసేన వాళ్ళు అంటున్నారు. ఇంతకన్నా సిగ్గుచేటు ఏమైనా ఉందా? సో సూటిగా చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ కి, లోకేష్ కి, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల ఓట్లు వేసుకుని వాళ్ళను మోసం చేస్తే ఎవరు ఊరుకునే పరిస్థితి లేదు. వెంటనే ఈరోజు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. లేదంటే అంతవరకు నిరుద్యోగ భృతి ఈ 13 నెలలతో సహా కలిపి ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాను.
ఎందుకంటే ఈ రాష్ట్రం డబ్బులతో చంద్రబాబు నాయుడు ఒక హెలికాప్టర్ స్పెషల్ ఫ్లైట్, అలాగే పవన్ కళ్యాణ్ ఒక స్పెషల్ ఫ్లైట్, లోకేష్ ఒక స్పెషల్ ఫ్లైట్ కొనుక్కుంటాడు, మళ్ళీ అందరికీ కలిసి స్పెషల్ హెలికాప్టర్లు. ఈ దుబారా ఖర్చులకి డబ్బు ఉంది కానీ యువతకి నిరుద్యోగ భృతి ఇవ్వమంటే డబ్బు లేదు అంటే ఎవరు ఊరుకుంటారు? కాకినాడ జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా క్రీడా మైదానం నుండి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు ఒలింపిక్స్ డే రన్ ను నిర్వహించారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ద్వారంపూడి వీరభద్రరెడ్డి, అసోసియేషన్ కార్యదర్శి ఎలీషా బాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ రవిరాజు, చైర్మన్ చుండ్రు గోవిందరాజు, డిఎస్డీఓ శ్రీనివాస్ కుమార్ తదితరులు జెండా ఊపి ఈ రన్ ను ప్రారంభించారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్రీడాకారులకు సర్టిఫికెట్లు అందజేశారు. కాకినాడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్స్ లో ఒలింపిక్ రన్ నిర్వహించడం జరిగింది. 1984 లో ఒలింపిక్స్ స్టార్ట్ అయిన సందర్భంగా ఈ రోజుని ప్రతి ప్రపంచం అంతా కూడా ఒలింపిక్ డే కార్యక్రమం జరుగుతుంది. సో ప్రపంచమంతా ఈ దినం అత్యంత సాంప్రదాయకంగా చాలా అర్థార్థంగా జరగడానికి కారణం ప్రతి ఒక్కరికి కూడా స్పోర్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడం గురించి ఈ రోజుని ఒలింపిక్ రన్గా నిర్ణయించి ఒలింపిక్ రన్ ఈ రోజు కాకినాడలో చాలా అటెన్షన్ ఆల్రెడీ ఒలింపిక్ రన్ ముగించుకోవడం జరిగింది. ఒలింపిక్ అసోసియేషన్ కార్యవర్గం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మంచి కార్యక్రమం నుంచి 30 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారంటే చాలా గొప్ప విషయం. ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్ రన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. విద్యార్థులను క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి గాను ఒలింపిక్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతమైనటువంటి క్రీడలు కాబట్టి వాటిని విద్యార్థుల్లో అవగాహన కల్పించడం నిమిత్తము ఈ యొక్క ఒలింపిక్ రన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఒలింపిక్ రన్ కాకినాడ జిల్లాలో 8 ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క డిఎస్డిఓ గారు, అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, ఫిజికల్ డైరెక్టర్స్, ముఖ్యంగా మా ఒలింపిక్ సంఘం కార్యవర్గం అంతా దీనికి సహకారం అందించారు. అదేవిధంగా గత పీఈటీ అసోసియేషన్, అదేవిధంగా నేషనల్ స్పోర్ట్స్ స్కూల్ గేమ్స్, అదేవిధంగా ఈ సర్టిఫికేట్స్ కానీ ఫ్లెక్స్ కానీ పాంప్లెట్లు కానీ ఇచ్చినటువంటి ఈ కోస్టల్ స్పోర్ట్స్ కాకినాడ కోస్టల్ స్పోర్ట్స్ వారికి, అదేవిధంగా ఈ యొక్క మీడియా వారికి కాకినాడ జిల్లా ఒలింపిక్ సంఘం తరఫున కృతజ్ఞత తెలియజేస్తారు. ప్రపంచ ఒలింపిక్ గేమ్లను 1896లో ఏథెన్స్లో ప్రారంభించబడింది. దాన్ని అనుసరించి వివిధ రాష్ట్రాల్లో, వివిధ దేశాల్లో ఈ జూన్ 23వ తేదీన ఒలింపిక్ గేమ్ స్పోర్ట్స్ ఫ్యామిలీస్ చేయటం జరుగుతుంది. ఈ రన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్పోర్ట్స్ ఫ్యామిలీస్లో అందరూ కూడా కలిసి మెలిసి ముందుకు సాగాలన్న దృక్పథంతో ఈ రన్ను ఏర్పాటు చేశారు. మన జిల్లాలో, కాకినాడ జిల్లాలో ప్రస్తుతం 2 సెంటర్లో ఈ సంవత్సరం చేయడం జరుగుతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇదివరకు 25 సెంటర్ వరకు చేసేవాడు. గత 30 సంవత్సరాలుగా ఈ ఒలింపిక్ డే రన్ కాకినాడ జిల్లాలో చేయడం జరుగుతుంది. ఈ యొక్క రన్ను ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ కలిసిమెలిసి ఆరోగ్యంగా ఉండాలని, ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారి ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నుండి బయట కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 87,254 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 33,777 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.28 కోట్లు వచ్చినట్టు టీటీడీ అధికారులు తెలియజేశారు. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసిన విషయం విదితమే. ఈ పరిణామంతో అమెరికాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఇరాన్ సర్వశక్తులతో బదులిస్తామని హెచ్చరించింది. ఈ క్రమంలో పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుని ప్రతీకార దాడులు చేపట్టింది. ఖతార్, ఇరాక్, కువైట్, బహ్రెయిన్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ టీవీ వెల్లడించింది. దాహోలాలోని యుఎస్ స్థావరంపై 6 మిసైళ్లను ప్రయోగించింది. ఈ దాడులను టెహ్రాన్ ధృవీకరించింది. అయితే ఈ దాడుల కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఖతార్ తెలియజేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
జగన్ 3 రాజధానుల ప్రకటనతో ఏపీ అభివృద్ధి కుంటుపడిందన్న సీఎం చంద్రబాబు. వైసీపీ హయాంలో నిధులు మళ్లించి దుర్వినియోగం చేశారని ఆగ్రహం. గత వైసీపీ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్న డిప్యూటీ సీఎం పవన్. ఆర్థిక వ్యవస్థను చంద్రబాబు గాడిలో పెడుతున్నారని స్పష్టీకరణ. వైఎస్ జగన్ ప్రజాదరణ చూసి ఓర్వలేక కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి ఆర్కే రోజా. బాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాయిదాలను శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.